గైస్ వెల్కమ్ టు చిల్ బ్రో వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు మా విలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా విలేజ్లో ఫెస్టివల్ బోనాలు అనమాట. సో మీరందరూ హైదరాబాద్లో మన సిటీలో బోనాలు ఎలా జరుగుతుందో చూస్తుంటారు, కాకపోతే విలేజ్లో ఎలా జరుగుతుందో తెలియదు కదా. మనం మా విలేజ్లో ఏ టైప్ జరుగుతాయి బోనాలు ఎలా చేస్తారు అనేది మేము చూపించబోతున్నాం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని మలారం బట్టి అవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకు. విలేజ్ అంటే న్యాచురల్ ఉంటుంది. అసలు నీకు బోనాలు వైబ్స్ అంటేనే విలేజ్లో పెట్టుకుంటూ చూడు. మా విలేజ్ చూసుకుంటుంది కదా, కాలేజ్ దేకు బోనాలు ఉంటాయి అంటున్నా. హైదరాబాద్ కాదు, విలేజ్లో చూడు బోనాలు అంటే అసలే బోనాలు అక్కడ ఉంటుంది. బోనాలు అంటే మంచిగా వైబ్స్ చూపిస్తాయా నీకు? ఏంటో తగ్గించుకుంటే మంచిది. నేను పెద్ద మనిషి ఇవిడు ఏం మాట్లాడతా అన్న, పెద్ద మనిషి అన్న ఇవిడని గుర్తుపడుతున్నారు వాళ్ళందరూ. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది కూడా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఏమంటారా ఊర్లోకి ఎంటర్ అయినా కానీ ఇంకా తీసుకుపోతున్నారు. ఇల్లు ఏడుందో ఏమో అన్నీ మన బర్రెలు. గైస్ మనమైతే పొలంలోకి వెళ్తున్నాం. ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ప్రశాంతంగా నేచర్ అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఈ ప్రశాంతత ఏడుంటుంది రా బాబు. అసలు ముచ్చట వచ్చేసి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే, మా డాడీ రావడమే పోయి మామిడాకులు లేకపోరా అని చెప్పిండు. సో ఇక పొలంలోకి వచ్చాం. అట్లా పడుతుంది రాలేకపోతుంది, అలవాటు లేదు కదా. ఈ పొలం గట్ల మీద రోడ్డు గట్టు మీద రోడ్డు అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అయినా కానీ ఇళ్ళకే 3 గంటలకే డైరెక్ట్. చూడండి ఎట్లుంది నేచర్. గుట్టలు మొత్తం గ్రీనరీ, పచ్చటి పొలాలు. ఇది కదా అసలే మోడల్. ఇట్లుంటుంది వాళ్ళ విలేజ్ అంటే. మనకి హైదరాబాద్ నుండి ఈ పొలంలు ఇవన్నీ తెలియదుగా, ఇట్లా ఉంటుంది. చాలా కష్టం రా. మనం ఈజీ అనుకుంటాం ఈ పొలం పనులు అన్నీ. ఏంటి సార్ అది? పోతూనే ఉండాలి. చిన్న గట్టు మీద పోవాలంటే కాళ్ళు నొప్పేస్తున్నారు ఆయన. మామిడాకుల కోసం ఇంత పెద్ద టాస్క్ ఉంటుంది. నేను అసలు మనకి టాస్క్లు కనిపిస్తుంది కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అలవాటు ఇదంతా. తెంపిగా బాగా వచ్చిన కానీ దేశంలో పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఏమేదిరా చినిపోయిందా నుంచి ఇద్దరు నడుస్తూ? ప్రశాంతంగా ఉంది కదా. మంచం ఇస్తే పడుకోవచ్చు. మంచిగా ఇప్పుడు అయితే చెట్టు ఎక్కిండి అయ్యా. ఇది మోడల్
అటు ముందు అది ఉంది చూడు, అటు ఆ రైట్ సైడ్, ఆ ముందు ఆ రైట్ సైడ్ చూడు, ఆ లెఫ్ట్ నీ లెఫ్ట్ సైడ్ కొమ్మ అట్లా పట్టుకో, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ముందర ఇంకా దాని ముందర ఆ కొమ్మ ఏంపో దాని పైన మా వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఫోటోషూట్ చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు. అయితే कितने शानदार विचार रखते हैं. నేను డిలీట్ చేస్తాను, నువ్వు లేవు, నేను డిలీట్. అరే తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ, రావే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ. అరే అరే తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ, రావే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ, రావే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ. అమ్మలగన్నమ్మవే ఆదిశక్తి నీవే, అన్నాల రాసి నీవే, జగమేలే తల్లివే జగన్నాథ నీవే, ఈ జగతి వెలుగు నీవే. అరే సుచుకి సీను బిడ్డని అఖిలి పైని చూడవే, ఎల్లప్పుడు నిన్ను మరువని నిండు భక్తి చూడవే. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ, రవే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ. తల్లి శుచికి సీను బిడ్డ నీకు శిరసుంచి మొక్కినాడే. దినము అనుదినము పూజలెన్నో చేసే పదిలోన నిన్ను నిలిపే. అఖిలన్న భక్తి చూసి మై మర్సి మురిసిపోవే, తన ఇంటిల్లి పాదులని కంట నిలుపుకోవే. భలే 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 కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ, రవే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ. సర్వస్వము నిన్ను కొలిచినాడే, శరణంటూ వేడినాడే. కని విని ఎరగని వేడుక చేసిండే, కని విందు చేసినాడే. అరే రామునగర్ పట్నమంతా మెరిసిపోయే చూడే, భక్త జనుల నడుమ సంబరాలు చేసినాడే. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. కరుణ చూపరావే రాము నగరు ముత్యాలమ్మ, శుచికి సీను బిడ్డెను దీవించే ముత్యాలమ్మ. తల్లి ముత్యాలమ్మ మాయమ్మ ముత్యాలమ్మ, రవే ముత్యాలమ్మ బంగారు ముత్యాలమ్మ.